అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వీడియో సృష్టించిన కలకలం అంతా ఇంత కాదు. నిన్న నుంచి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. నిజాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడదామని నిన్న నుంచి నేను ఆగాను. ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళు ఏ వీడియో అని క్రియేటెడ్ వీడియో అని ప్రచారం చేశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన రోజే మనం మాట్లాడుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే ఒక వైసీపీ కార్యకర్త 50 ఏళ్ల పైగా వృద్ధుడు చనిపోయాడన్న విషయం ఆ రోజే సర్క్యులేట్ అయింది. కాకపోతే ఆ రోజు ఈవినింగ్ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వెహికల్ కాదు, సింగయ్యని తొక్కింది, ఒక ప్రైవేట్ వెహికల్ తొక్కింది అన్న తర్వాత దాని మీద వీడియో చేయటం నేను ఆపాను. ఎందుకంటే పోలీసులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, పోలీసులు సమాచారం లేకుండా మాట్లాడరు కదా అని. కాకపోతే ఆ రోజు ప్రాథమిక సమాచారం ఆధారంగా అలా నిర్ధారించుకోవాల్సి వచ్చింది. దర్యాప్తు లోతుగా పోయిన కొద్దీ విషయాలు తెలిసాయి. సీసీ కెమెరా ఫుటేజ్లు ఆల్రెడీ అక్కడ మొబైల్లో పెట్టుకొని వీడియోలు తీశారు. ఆ వీడియోలన్నీ వెతికే క్రమంలో ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వెహికల్ లేదు, బయట ప్రైవేట్ వెహికల్ కాదు, ఏకంగా జగన్మోహన్ రెడ్డి కారే సింగయ్యని తొక్కింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతను A1గా జగన్మోహన్ రెడ్డిని A2గా పెడుతూ కేసులు కూడా బుక్ చేశారు. 47 కేసులు బుక్ అయినాయి. అయితే ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇది నిన్నటిదాకా వైసీపీలు ఏ వీడియో అని ప్రచారం చేశారు. తర్వాత ఈ కెమెరాకు రెండో యాంగిల్ కూడా బయటకు వచ్చింది. అంటే ఒక పక్క కారు తొక్కుంటూ వెళ్తూ ఉంటుంది, ఇంకో పక్క వైసీపీ కార్యకర్తలు కారు ఆపండి అని డ్రైవర్ని చెప్తా ఉంటారు. కానీ డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు తీసుకెళ్తా ఉంటారు. తర్వాత ఇంకొక వైసీపీ అభిమాని ఎవరో జగన్మోహన్ రెడ్డి కారు మీదకి ఎక్కి హడావుడి చేస్తూ ఉంటాడు. సో ఇన్ని క్రియేషన్ సాధ్యం కాదు. ఏ వైపు చూసినా సీసీ కెమెరా ఫుటేజ్లు చూసినా ఇదంతా క్లియర్గా ఉంది. ఇది ఏ వీడియో అంటే సెట్ అయ్యేది కాదు. రెండోది ఏ వీడియో అంటే ఆ ఏ వీడియో క్రియేట్ చేసినప్పుడు కొద్దిగా సింగల్ పేస్ మారే అవకాశం ఉంటుంది, యాస్టిజ్గా పేస్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది ఆ ఏ వీడియో అంటానికి కానీ లేదు డీప్ ఫేక్ వీడియో అంటానికి కానీ ఇప్పటి వరకు ఆధారం లేదు. సరే రేపు పొద్దున ఇది డీప్ ఫేక్ వీడియో అయితే కోర్టులో తేలిదు, కానీ ఇప్పటి వరకు అయితే ఇది ఫేక్ వీడియో అంటానికి ఎలాంటి ఆధారం లేదు. కాకపోతే నిన్న నుంచి నేను వింటం చేసుకున్నాను. అంటే దీని మీద మాట్లాడడం కంటే అందరూ ఎలాంటి ఒపీనియన్ చెప్తారు విందామని చెప్పేసి నేను అందరి వీడియోలో వింటూ ఉన్నాను. కానీ నాకు కీలకమైన అనుమానాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. నిజానికి సరే ఇప్పుడు వైసీపీ కొత్త వర్షన్ అందుకుంది. ఆడికి వచ్చిన వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలే, జగన్ వెహికల్ చుట్టూ అడావుడి చేసిన వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలే. టీడీపీ కావాలని కొంతమందిని పంపించేసి జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైసీపీ కార్యకర్తల పేరుతో హడావుడు సృష్టించి ప్రమాదాలు క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకు దాన్ని నెట్టేసే ప్రయత్నం చేసిందని ఇవాళ సాక్షి పేపర్ రాసుకొచ్చింది. సరే జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుండి వైసీపీ కార్యకర్తల టీడీపీ కార్యకర్తల పక్కన పెడితే మనుషులు అనేది పక్క. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి ప్రాణాలు వదిలేసిన సింగయ్య ఒక మనిషి. మరి ఆ మనిషి కారు కింద పడ్డప్పుడు కనీసం ఆ క్షణం తెరవలేదా? ఆ క్షణం తెరవలేదు పక్కన పెట్టండి. ఆ గంట తెరవలేదా? ఆ గంట కూడా తెరవలేదు పక్కన పెట్టండి. ఆ పూట తెరవలేదా? ఆ డే తెరవలేదా? ఆ డే ఎండింగ్ అయినా విషయం జగన్మోహన్ రెడ్డి గారి చెవికి చేరుంటుంది కదా, మీడియాలో సర్క్యులేట్ అయింది కదా. మరి అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శ చేయడానికో ఆ వ్యక్తి ఆరోగ్య విషయాలు కనుక్కోవడానికో ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఆ తర్వాత రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. చెవిరెడ్డి అమాయకుడు అంటూ ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే. మరి తన పర్యటనలో 2 వైసీపీ కార్యకర్తలు చనిపోయారు కదా, వాళ్ళ కనీసం సంతాపాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చెప్పలేదు? పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కాన్వాయ్లో కూడా ఇంటర్కమ్ ఉంటుంది, శాటిలైట్ ఫోన్ వ్యవస్థ ఉంటుంది. ఆ ముందు వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్న వెహికల్, ఆ ముగ్గురు కూడా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎదురుగా ఏం జరుగుతూ ఉంది, వెనకాల ఏం జరుగుతూ ఉంది. ఎందుకంటే అతను మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీలో ఉన్న ముఖ్యమంత్రి. వెనకాల వెహికల్ అతను ఖచ్చితంగా సింగయ్య పడి ఉన్న విషయాన్ని గమనించి ఉంటాడు. ఎందుకంటే ఆ కార్యకర్తలు పక్కగా తీసి చెట్ట పొదల్లో వదిలేయటం మనం ఆ వీడియో కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. కాబట్టి చాలా క్లియర్గా వెనకాల వెహికల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవరు, ఆ వెహికల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్కి సమాచారం ఇచ్చుంటారు, ఇట్లా మీ కారు కింద పడి ఒక వ్యక్తి గాయాలు పడయ్యాడు అని చెప్పేసి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట విన్న తర్వాత కూడా మనసు కరగలేదా? ఇది ఒకటి కీలకంగా మనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా తెలియకుండా ఉండే అవకాశం లేదు. ఒకటి ఆ నిమిషమే తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత వైసీపీ నాయకులు ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం తర్వాతైనా చేసుంటారు. తర్వాత ప్రసార మాధ్యమాల పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది కాబట్టి కనీసం ఆ డే ఆఫ్ ఎండింగ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చనిపోయినటువంటి 2 కార్యకర్తల మీద పచ్చికించి తన కారు కింద పడి చనిపోయిన వ్యక్తి మీద కనీసం
తన సంతాపాన్ని కానీ తన పరామర్శని కానీ ప్రకటించలేదు. ఇది బాధాకరం. ఒక 1 year క్రితం చనిపోయిన ఒక వైసీపీ కార్యకర్తని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు తన కార్యక్రమంలో చనిపోయిన వైసీపీ కార్యకర్తల పట్ల స్పందించకపోవటం ఏంటి? ఇది కొంత విచిత్రంగా ఉంది. సరే, ఇంకొక మాట ఇక్కడ చాలా కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. 3 vehicles మాత్రమే ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్న కాన్వాయ్ కాకుండా 3 vehicles మాత్రమే పరిమితి ఉంది. 100 మంది క్యాడర్కి మాత్రమే పరిమితి ఉంది. అంటే 100 మందిని మాత్రమే సమీకరించుకోవాలి, 3 vehicles మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరినప్పుడు 50 vehicles అతనితో పాటు ఉన్నట్టు ఇప్పటికి అంచనా వస్తూ ఉంది. 50 vehicles ఒక అటు ఇటుగా. తర్వాత పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు గుమిగూడారు. అదే మనకు క్లియర్గా విజువల్స్లో కనపడుతుంది. ఆ రోజు వైసీపీ చెప్పుకుంది ఏంటంటే, చూసారా జగన్ చుట్టానికి వైసీపీ కార్యకర్తలు ఎంతమంది వచ్చారో అని చెప్పారు. ఇవాళ వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలు అని చెప్తున్నారు. అసలు వైసీపీ క్లారిటీ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టానికి వచ్చిన వాళ్ళంతా వైసీపీ కార్యకర్తరా టీడీపీ కార్యకర్తరా అని అంటానికి? ఫస్ట్ ఏమో ప్లే కార్డులు ప్రదర్శించిన వాళ్ళు అప్పుడు టీడీపీ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కావచ్చు, రఫా రఫా అని డైలాగులు ప్రదర్శించిన వాళ్ళు అన్నారు. ఇప్పుడు వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలు, రవితేజ అనే కొన్నాడు టీడీపీ సభ్యత్వం కూడా ఉందని వాదిస్తూ ఉన్నారు. అంటే అసలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చిన వాళ్ళు వైసీపీ కార్యకర్తరా టీడీపీ కార్యకర్తరా అని కనీస అవగాహన కూడా వైసీపీ క్లారిటీ లేనట్టుంది. సరే, ఆ డైలాగ్ పోనీయండి, ఆ పర్టికులర్ పాయింట్ పోనీయండి. కానీ మనుషులే కదా, 2 మనుషులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రమాదాలు జరిగి, మళ్ళీ ప్రమాదమే. నేనేమి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చంపారని అంటలే, ఖచ్చితంగా జరిగింది ప్రమాదమే. కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య అనే వ్యక్తిని తొక్కిచ్చారని అన్ను. కానీ ప్రమాదం జరగటానికి కారణాలు ఏంటి? ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు ఎలా ఉంది? ఈ రెండింటినే నేను మెంషన్ చేస్తున్నా. ప్రమాదం జరగటానికి కారణాలు నిబంధనలు ఉల్లంఘించడం, ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు మానవత్వం లేని తీరుగా ఉంది. కనీసం నా మతం మానవత్వం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మానవత్వం? జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్లో ఒక అంబులెన్స్ వెహికల్ కూడా ఉంటుంది. అంటే ప్రాథమిక శిక్ష చేయడం కోసం ఒక కాన్వాయ్లో ఒక వెహికల్ ఉంటుంది. అక్కడ డాక్టర్స్ కూడా ఉంటారు. నిజంగా సింగయ్యని కనుక వాళ్ళు దిగి కొంత ఫస్ట్ ఎయిడ్ చేసున్నా, వెంటనే హాస్పిటల్కి అదే వెహికల్లో అదే అంబులెన్స్లో తరలించున్నా ఆ సింగయ్య వాళ్ళు బతుకుండేవాడు. సింగయ్యని ఏం చేశారు? కొంతమంది వైసీపీ కార్యకర్తలు పక్కన తీసిపోయి చట్టంలో వదిలేశారు. తర్వాత అక్కడ లోకల్ వాళ్ళు పోలీసులు చూసి అతను హాస్పిటల్ తరలించారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయాడు. కానీ ఇమ్మీడియట్గా కనుక వెంటనే స్పందించి అతను హాస్పిటల్కి కనుక తరలించుంటే ఖచ్చితంగా సింగయ్య బతుకుండేవాడు. ఇప్పుడు చెప్పండి, సింగయ్య అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు చంపినట్టా కాదా? ఒక నిబంధనకు విరుద్ధంగా ప్రవర్తించడం, ప్రమాదం జరిగినప్పుడు కనీసం స్పందించకపోవటం, కనీసం పరామర్శ కూడా చేయకపోవటం, సంతాపం కూడా తెలపకపోవటం, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. కానీ ఏదైనా జరిగింది దారుణం.